పాస్టర్ గారు ఆహ్వానిస్తారు. మీరు వచ్చి చక్కగా ఫోటో వీడియో తీసుకొని మరి వెళ్ళాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తాం.
స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, జయమే, హోసన్నా, హోసన్నా జయమే, జయమే, హోసన్నా జయమనదే, ఎల్లప్పుడు విజయం ఆయన. హోసన్నా జయమనదే, చెప్దామా? హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే. పరిశుద్ధానికి స్తోత్రములు. నిన్ను ఆరాధించే భాగ్యమును, నిన్ను కొనియాడే భాగ్యమును మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సమయంను మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. అలాగే నిల్చొనుందా మన సంఘ సభ్యులందరూ కూడా ఈ గదిలోకి ఎలాగ వచ్చేయండి మీరు, ఎందుకంటే కుటుంబీకులందరూ చక్కని ఫోటో వీడియో తీసుకోవడానికి వాళ్ళకి వీలుగా అలా అలా మన సంఘస్థులందరూ కొంచెం ఆ గదిలోకి వెళ్ళండి, మా బెడ్రూమ్లోకి వెళ్ళండి, ఆ వీడియో వెనక్కి తీసుకువెళ్ళండి. అమ్మ కుటుంబ సభ్యులు మాత్రాజు ముందుకు రావాలి. ఆ కుటుంబ సభ్యులందరూ మరి సైమన్ పీటర్ గారు, ప్రేమ్ కుమార్ గారు వీళ్ళు లైన్లో నిలబెట్టండి ఒకసారి. ఆ కుర్చీలు కొంచెం వెనక్కి తీసుకువెళ్ళండి, కుర్చీలు వెనక్కి వెళ్ళాలి. చాలా ఫాస్ట్గా మనకు కావాలి, లేకపోతే మనకే లేటు. కుర్చీలు కొద్దిగా అలాగే వెనక్కి తీసేయండి చాలు. ఆ కుర్చీలు వెనక్కి తీసుకువెళ్ళిపోండి. మనుషులు మీరు ఇలాగ ఈ లోపలికి వచ్చేయండి. ఆ కుర్చీలు పట్టుకెళ్ళిపోండి, మళ్ళీ అతను పట్టుకెళ్ళిపోండి లోపలికి. రైట్, అలా తీసుకువెళ్ళండి. మాత్రాజు గారు ఇక్కడికి రావాలి. ఆమెతో ఉన్నట్టుగా ఆమె కుటుంబ సభ్యులు, రక్త సంబంధాలకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ త్వరగా ముందుకు వచ్చేయాలమ్మా. మీరు ముందుకు వస్తే మీకు చక్కని ఫోటో వీడియో తీసేసి అమ్మ సంఘస్థులందరూ కూడా బయటకు అక్కడికి వెళ్ళాలి. జేడీఎస్ సభ్యులు సంఘస్థులందరూ కూడా కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళాలి, లేదంటే మీకు 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 తర్వాత కూడా మీకు ఫోటో ఉంటుంది. అమ్మ అందరూ పిల్లమ్మ ఇలాగ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయండి. చూడలేదమ్మా. ఎందుకంటే మీకు ఇక్కడ ఫోటో వీడియో తీసేసిన తర్వాత మీరు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్ళి కింద మీరు ఏమైనా భోజనాలు వస్తే ఆ ఏర్పాటు మాత్రమే చేయండి. అలాగని మేమేమో ఇంకా ఎక్కువసేపు మిమ్మల్ని ఉంచాం. అమ్మా సంఘస్థులు కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ కుటుంబీకులకు ఇంకా ముందు రావాలమ్మా. రెండు కుర్చీలు తీయండి. రాహిలమ్మ గారు లేపండమ్మా. ఆవిడ్ని లోపల గదిలోకి తీసుకువెళ్ళండి. చెప్తున్నాను కదా తల్లి మీకు.